గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే పాష్ పోరి. సో ఫస్ట్ ప్రాజెక్ట్ అమీ తుమీతో సిల్వర్ స్క్రీన్ మీద మాయ అనే రోల్తో మాయ చేసిన ఆమె. నాకైతే లిటరల్లీ అనిపిస్తుంది కే డ్రామాలో హీరోయిన్ తెలుగులో సినిమాలు చేస్తే ఎలా ఉంటుంది అని అనిపిస్తుంది అనమాట. అట్లుంటుంది ఆమె. అదితి మ్యాకిల్. సో అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్, హౌ యు? యా, చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ లుక్ గ్రేట్ టుడే ఈ శారీలో. అది మీకు ఎవరైనా చెప్పారు అలాగా కే డ్రామా హీరోయిన్ లా కొంచెం? బికాజ్ ఇప్పుడు ఈ రోజు ఎవరు చెప్పలేదు యాక్చువల్లీ. కొంచెం నాకు అలాగే అనిపిస్తారు ఎప్పటి నుంచో. నేను ఐ మీన్ ఈవెన్ పాష్ పోరీస్ నుంచి నేను ఫాలో అవుతున్నాను. అవునవును. సో అందులో ఒక డైలాగ్ ఉంటుంది కదా, శేషమ్మ బాత్రూమ్ లో అయినా పెళ్లి చేసుకుంటది కానీ పవన్ కళ్యాణ్ ఫస్ట్ డే ఫస్ట్ షో మిస్ అవ్వదు. అవును. సో మీ లైఫ్ లో అలా ఎవరైనా ఉన్నారా ఫస్ట్ డే ఫస్ట్ షో మిస్ అవ్వని వాళ్ళు? ఎవరు? సిద్ధార్థ్. ఇది చెప్తూనే ఉన్నారు. అవునవును, ఓన్లీ సిద్ధు అంతే. ఎందుకో బొమ్మరిల్లా మీ ఎఫెక్ట్ గట్టిగా పడింది. నేను బాయ్స్ చెప్పారు కదా, మర్చిపోయాను, థర్డ్ క్లాస్ చదువుతున్నాను ఆ టైంలో. బాయ్స్ లో ఎందుకు అంత అట్రాక్ట్ చేశారు సిద్ధార్థ్ మిమ్మల్ని? అంటే అప్పటి వరకు ఎవరు క్లీన్ షేవ్డ్ హీరోస్ లేకుండే. మాధవన్ గారు ఉండే కానీ అప్పటికి మెచ్యూర్డ్ లుక్ ఉంటది. బట్ కొంచెం యంగ్ టీనేజ్. సో పోస్టర్ మీద చూసినప్పుడు ఐ వాజ్ లైక్ వావ్, ఎంత బాగున్నాడు. నేను ఎక్కువ చూడలేదు, బాయ్స్ నుంచి ఫ్యాన్ అయ్యానని చెప్పి ఎవరు చెప్పడం నేను తక్కువ. అందరూ ఈ బొమ్మరిల్లు నువ్వు వస్తానంటే నేను వద్దంటానికి చెప్తా ఉంటారు. సో యు ఆర్ ట్రూ జెన్యూన్ ఫ్యాన్ అనమాట సిద్ధార్థ్ గారు. ఆయన రికగ్నైజ్ చేశారో లేదు తెలియదు కానీ హోప్ఫుల్లీ సమ్డే. ఎప్పుడైనా కలిసారా? లేదు, కలవలేదు. వస్తూ ఉంటారు కదా ప్రమోషన్స్ కి ఎప్పుడు? లేదు. ఏదైనా అది కూడా ఉందా మీ బకెట్ లిస్ట్ లో ఆయన పక్కన? yes definitely, why not? యా, బికాజ్ ఆయన కూడా నాకు తెలిసి ఇంకొక 5 years అయినా అదే లుక్ మెయింటైన్ చేయగలరు. సో లీడ్ చేయడం పాసిబిలిటీ ఉంటది. అవునవునవును. యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈరోజు శారీ లుక్ కి రీజన్ ఏంటి? అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా రెడీ అవుతాను. ఈ రోజు ఈ శారీ వేసుకోవాలనిపించింది, సో అంతే. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతానంటే, మీ ఒంటి మీద ఉన్న డ్రెస్ వాల్యూ ఎంత? బికాజ్ మీరు చెప్పింది ఏంటంటే నేను చాలా ఐ మీన్ తక్కువ రేట్ లో కొనగలను, దాన్ని రిచ్ గా చూపించగలను అని చెప్పి. దీని వాల్యూ ఇది మా మమ్మీ కొన్నది, ఐడియా లేదు. సో నేను అడగలేదు. అది మంచిదే ఉంటుంది కొంచెం. సో జ్యువెలరీ మొత్తం అంతా మమ్మీ కొన్నవేనా? ఇది నా ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది నా బర్త్డేకి. సో ఎస్. సో ఆల్మోస్ట్ ఈ రేట్ చెప్పమంటే చెప్తాను నేను. దానిలో కూడా చూస్తారా? ఎస్, ఆఫ్ కోర్స్ చూస్తాను. అంటే ఐఎమ్ వెరీ కేర్లెస్ పర్సన్. అంటే స్పెక్స్ ఎక్కడ మర్చిపోతాను ఎక్కడ పెట్టాను. సో దానివల్ల ఎస్. బట్ అది గ్రేట్ క్వాలిటీ. అంటే మనం తక్కువ రేట్లో ఊరికే ఏంటంటే ప్రైస్ ట్యాగ్ చూడకుండా కొనేయడం సక్సెస్ అని చాలా మంది అనుకుంటారు. అది సక్సెస్ కాదు. డబ్బులు ఇసిరేయడం సక్సెస్ ఏమవుతుంది? ఎంత తక్కువలో మనం ఎంత గొప్పగా చూపించగలుగుతున్నాం అంటే అది సక్సెస్ కదా. లిటరల్లీ. అండ్ ఐ లైక్ దట్. అంటే నా యూఎస్పి అది. అంటే నాకు ఫన్ అనిపిస్తుంది అలా తక్కువలో కొంటే. సో యా. సో ఫస్ట్ నుంచి ఐ మీన్ మీరు ఆ ఫ్యాషన్ టెక్నాలజీలో ఐ మీన్ మీ ఓన్ క్లాత్స్ మీరు డిజైన్ చేసుకున్నప్పటి నుంచి ఇదేనా? yes. డాడీ పాకెట్ మనీ ఇచ్చేవారు వీక్లీ 2000 రూపీస్. అయితే దాంట్లో ఎన్ఎఫ్టీ, ఫ్యాబ్రిక్, లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్, నా షాపింగ్ కూడా అయిపోయేది. అలా ప్లాన్ చేసుకునేదాన్ని. శిల్పారామం ఉంది కదా పక్కనే కదా, ఎన్ఎఫ్టీ పక్కన, అక్కడ షాపింగ్ చేసేదాన్ని. సో ఎస్. ఓకే, నైస్. సో ఎక్కడండి పుట్టి పెరిగింది మొత్తం? కామారెడ్డియా? ఎస్, నేను కామారెడ్డిలో పుట్టాను. బట్ 3 years ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చేసాను. యా. సో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ ఉంటుంది అంటే మీ డైలెక్ట్ కానీ లేదంటే పెరిగిన కల్చర్ కానీ? కామారెడ్డి అంటే ఎవ్రీ సమ్మర్ వెకేషన్ పక్కా కామారెడ్డికి వెళ్ళేదాన్ని. అండ్ మా డాడీ ముంబై నుంచి, మా మమ్మీ కామారెడ్డి. ఓకే. సో కామారెడ్డి, ముంబై అంతా అందరు కజిన్స్ ని కవర్ చేసుకొని హైదరాబాద్కి వచ్చేదాన్ని. సో మిక్స్, అన్ని డైలెక్ట్స్ మిక్స్ ఉంటుంది. సో అందుకే కదా అంటే డాడీ ముంబై కాబట్టి కొంచెం ధైర్యంగా ఇక్కడ ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయడానికి రెడీ అయ్యేవారు స్టార్టింగ్. ఎస్. అంటే పేరెంట్స్ చాలా సపోర్టివ్. ఈవెన్ మామ్, షీఈస్ వెరీ సపోర్టివ్. దే నెవర్ లైక్ ఆబ్జెక్ట్. అంటే వాళ్ళకి తెలుసు వాల్యూ, ఒక ఆపర్చునిటీ వాల్యూ తెలుసు. సో దట్స్ వై. బట్ కొంతమంది ఏంటంటే ఐ మీన్
నాన్నగారు రిటైర్డ్ ప్రిన్సిపల్ కదా. అవును. సో ఇలా ఎవరైతే ప్రిన్సిపల్ కానీ లెక్చరర్స్ కానీ ఉన్నారంటే వాళ్ళు మోస్ట్లీ అకాడమిక్స్ వైపే తోస్తారు కదా, పుష్ చేస్తారు. నువ్వు టాపర్ అవ్వాలి, నువ్వు ఇలా అవ్వాలి, అది అవ్వాలి, ఇంజనీర్, డాక్టర్ సంథింగ్. మీకు ఎప్పుడూ ఆ ప్రెషర్ లేదా చిన్నప్పటి నుంచి? లేదు. అంటే స్టడీస్‌లో బాగా చదువుకోమని చెప్పేవాళ్ళు. కానీ మా డాడీ హిందీ ప్రొఫెసర్. సో లిటరేచర్ సైడ్ నుంచి వస్తే దే రీడ్ లాట్ ఆఫ్ బుక్స్ కదా. సో దే నో లైఫ్ ఆర్ట్ వాల్యూ తెలిసిన వాళ్ళు. మేబీ పోయెట్ అవుతాను అన్నా ఈ రైట్స్ పోయట్రీ, రైట్స్ డైరీ అంటే ముందు రాసేవారు. ఇప్పుడు రాస్తున్నారో లేదో నాకు తెలియదు యాక్చువల్లీ. సో హిందీ కూడా ఫస్ట్ నుంచి బావచ్చా? నాకు రాదు. అంటే డైలాగ్స్ ఇస్తే చెప్పగలుగుతాను కానీ న్యాచురల్ గా నాకు రాదు. ఎందుకంటే అంటే నాకు మీనింగ్ అర్థమవుతుంది. ఐ అండర్స్టాండ్. మాట్లాడరు? నేను మాట్లాడను. ఎప్పుడు నాన్నగారితో ట్రై చేసేవారు కదా చిన్నప్పటి నుంచి ఎక్కువ? అప్పుడప్పుడు అంతే. వి వాచ్ హిందీ ఫిలిమ్స్. నాకేమైనా అర్థం కాకపోతే నేను అడుగుతాను, మీనింగ్ చెప్తారు. సో యా. ఓకే. అలా మరీ తోడా ప్యాజ్ డాలో కాకుండా అలా కాకుండా కొంచెం ఏదో ఒక ముక్కే వచ్చు. సీరియస్లీ. ఓకే. సో ఐ మీన్ ఫ్యాషన్ టెక్నాలజీ వైపు ఎందుకు వెళ్ళారు? సో చిన్నప్పటి నుంచి నాకు 2 డ్రీమ్స్ ఉండే. యాక్ట్రెస్ ఒకటి 3 years అని చెప్పారండి. థర్డ్ క్లాస్ అనుకుంటా నేను విన్నది. 3 years. 3 years ఎలా అండి అసలు? అది ఏమో నాకు అది ఫస్ట్ టైం నేను టీవీ చూస్తున్నా, నాకు అది గుర్తుంది. నేను ఏదో హిందీ పాట చూస్తున్నా, రుకీ రుకీ తీ జిందగీ అని. దాంట్లో ట్రైన్ మీద ఉర్మిళ అండ్ ఐ డోంట్ రిమెంబర్ ద గైస్ నేమ్, బట్ ట్రైన్ సాంగ్ చూసినప్పుడు నాకు అనిపించింది నాకు అక్కడ ఉండాలని ఉంది, నాకు చేయాలని ఉంది. అండ్ ఇంకోటి అనుకునేదాన్ని, టీవీ వెంకాల అవుతుందా షూటింగ్, చిన్నపిల్లలం కదా. సో యా వెళ్దామని అనుకున్నారా? అప్పుడే లోపలికి వెళ్ళిపోదామని. సో ఎస్. బట్ పర్లేదు, ఎర్లీ డేస్ లోనే వచ్చారు, చాలా ఎర్లియర్ డేస్ లోనే వచ్చారు, చాలా తక్కువ ఏజ్ లో, టీనేజ్ లో వచ్చారు. అవునవును. సో పాష్ గర్ల్స్, ఐ మీన్ పాష్ పోరీస్ నేను ఫాలో అయ్యేవాడిని. సో మీ స్ట్రగుల్స్ ఉండేవి అందులో, లైక్ హ్యాండ్ కఫ్ ఎపిసోడ్, ఇంకొక ఎపిసోడ్ మొత్తం వైట్ పెయింట్ వేసుకుని ఉంటది కదా, అది మేకప్ వేసుకుని ఫేస్ ప్యాక్. సో చూసాను అప్పుడే కొంచెం స్ట్రగుల్ అవుతూ మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు. యా. సో ఫస్ట్ టైం అమీ తుమ్మి సక్సెస్ మీకు ఇచ్చిన కిక్ ఏంటండి? అంటే దానికి నిజంగానే సక్సెస్ మీట్లు అవి పెట్టారు, అది మంచి సినిమా, పైగా ఇంద్రగంటి మోహన్ ఆయన నుంచి వచ్చిన వాళ్ళందరికీ మంచి బ్రాండ్ నేమ్ ఉంటది. సో ఏంటి ఆ సక్సెస్ ఇచ్చిన కిక్ ఏంటి? నాకు ఆ టైంలో చాలా ఇంపార్టెంట్ ఆపర్చునిటీ. ఎందుకంటే నేను మా పేరెంట్స్ నుంచి 1 year బ్రేక్ అడిగాను. NIFT డిస్కంటిన్యూడ్. సెకండ్ ఇయర్లో ఐ వాజ్ ఆడిషనింగ్, ప్రాజెక్ట్స్ అవుతూ ఉండే అండ్ మేనేజ్ చేయలేకపోయా. అంటే యాక్చువల్లీ ఫ్యాషన్ కాలేజ్ అంటే అందరు టైం పాస్ అనుకుంటారు కానీ అక్కడ అలా ఏమి ఉండదు, చాలా సీరియస్లీ తీసుకుంటారు, రోజు మార్కింగ్ ఉంటుంది. సో ఆ ప్రెషర్ నేను ఇంకా తట్టుకోలేకపోయాను. తర్వాత నేను సరే ఇది 1 year ట్రై చేస్తాను డాడీ, నాకు 1 year బ్రేక్ ఇవ్వండి, చూద్దాం ఎక్కడికి వెళ్తుందో అంటే, అప్పటికి నేను పాష్ పోరీస్ అర్జున్ రెడ్డి చేస్తూ ఉండే. సో ఆ 1 year బ్రేక్లో అమీ తుమ్మి కూడా వచ్చింది అండ్ ఇట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఎందుకంటే ప్రూవ్ చేయాలి కదా పేరెంట్స్కి నేను కూడా ఏమైనా చేయగలుగుతాను ఇండస్ట్రీలో అని. సో యా, సక్సెస్ అయ్యాక ఐ హ్యాడ్ ద టాటూ, రిలీజ్ డేట్ టాటూ, అంత ఇంపార్టెంట్ నాకు ఆ టైంలో అది. సో యా. ఎంత డేట్? 9th June 2017. సో ఐ మీన్ ఇప్పటికీ బిలీవ్ చేస్తున్నారా ఆ రోజు మీ లైఫ్ ని మార్చిందని? ఎస్ డెఫినెట్లీ. అంటే అఫ్ కోర్స్ ఓవర్ నైట్ పెద్ద స్టార్ అలా అవ్వలేదు కానీ ఈవెన్ దట్ సక్సెస్ అంటే ఒక తెలుగు అమ్మాయికి ఆ సక్సెస్ కూడా పెద్ద సక్సెస్. సో యా. సో ఆడియన్స్ కి మీ గురించి తెలుసు లేదు కొంతమందికి, సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎరా నడుస్తున్న టైంలో ఇప్పుడు, బట్ ఆవిడ ఎప్పటి నుంచో ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఆవిడ యూట్యూబ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఎప్పుడు, ఆవిడ సిల్వర్ స్క్రీన్ మీద కూడా మ్యాజిక్ చేసిన ఆవిడ. బట్ అంటే మీరు స్లో అండ్ స్టడీ విన్స్ ద రేసా, లేకపోతే లేదు నా ఇష్టం, నాకు నచ్చింది చేసుకుంటా, నా మనసుకు నచ్చింది చేసుకుంటా, వేరే వాడితో నాకు పని లేదు ఇదా? అంటే మరీ అంత యారగెంట్ కాదు నేను. అంటే నాకు నచ్చింది తోచింది చేశాను, నాకు ఆ టైంలో ఏది కరెక్ట్ అనిపించిందో అది చేశాను. సో అంతే. ఓకే. సో నార్మల్గా అడుగుతున్నాను, ఇప్పుడు
ముంబై హీరోయిన్స్ ఎవరైనా బయట వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా ఒకవేళ కంప్లీట్ స్కిన్ షో చేసిన, ఒకవేళ రొమాంటిక్ సీన్స్ చేసిన, కొంచెం లిప్ లాక్స్ కానీ ఏమైనా చేసిన, వాళ్ళని ఒకవేళ ఒక తెలుగు అమ్మాయి వచ్చి డైరెక్ట్ ఇలాంటి సీన్లు చేస్తే ఇద్దరి మధ్య జడ్జిమెంట్ ఎలా ఉంటుంది? ఆడియన్స్ నుంచి అడుగుతున్నాను, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒక తెలుగు అమ్మాయి చేస్తే అంత సింపుల్గా యాక్సెప్ట్ చేస్తారా, లేదా ఏమన్నా అంటారా? ముంబై హీరోయిన్స్ చేస్తే ఎలా చూస్తారు? అదే నేను యాక్చువల్లీ రీసెంట్గా రియలైజ్ అయ్యాను అది. అంటే నేను అమి తుమి రిలీజ్ అయిన వెంటనే ఫోటోషూట్స్ చేశాను, బోల్డ్ షూట్సే చేశా. అంటే నేను ఏదో అదే అంటున్నా, అంటే ఇప్పుడు అలా చేస్తేనేమో ఇలా అంటారు, ఇలా చేస్తేనేమో అలా అంటారు. నాకు అర్థం కావట్లేదు యాక్చువల్లీ. ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్లో నేను ఏమైనా బోల్డ్ షూట్స్ పెడితే ఛాన్సులు రావట్లేదు అందుకే చేస్తుంది. దట్స్ నాట్ ద పాయింట్. నా పాయింట్ ఏంటంటే, ఓకే ఇప్పుడు ముంబై హీరోయిన్స్కి మీరు హోటల్స్కి పే చేస్తారు, డబ్బింగ్ ఆర్టిస్ట్కి పే చేస్తారు. నాకు తెలుగు వచ్చు, డబ్బింగ్ ఆర్టిస్ట్కి పే చేయను అవసరం కూడా లేదు, హోటల్ రూమ్ కూడా నాకు అక్కర్లేదు, ఎందుకంటే నేను ఇక్కడే ఉంటాను. కాస్ట్ చాలా కట్ చేయొచ్చు. ప్లస్ ఐ డోంట్ నో ఎందుకు అలా రియాక్ట్ అవుతున్నారు అనేది. కాంపిటీషన్ చాలా ఉంది. సో ఇప్పుడు నేను బోల్డ్ ఉంటే ఉండాల్సి వస్తుంది. సో ఇట్స్ అ చాయిస్. అంటే యా దట్స్ ఇట్. బట్ అంటే మీరు ఇవన్నీ చూస్తూ కూడా ప్రభుత్వ సారాయి దుకాణం లాంటి సినిమా చేయడం లిటరల్లీ మీ గట్సీ నేచర్. ఓ ఐ లవ్ ద షూట్. అంటే పర్ఫార్మెన్స్కి చాలా స్కోప్ ఉండింది దాంట్లో, సో అందుకే చేసా. అంటే రోజు ఇంకా అదే బబ్లీ గర్ల్ అదే ఇది చేయలేం కదా. సో యా. సో కే డ్రామా టైప్ ఏమీ రాలేదు కదా ఇప్పటిదాకా మీకు? లేదు, నాకు కావాలి. అంటే ఆడియన్స్ వెంటనే అలా చూడగానే పడిపోతారు. అలాంటి మంచి సిరీస్ ఏదైనా వస్తే మీకు లిటరల్లీ మీకు ఖచ్చితంగా మారుతుందని నేను అనుకుంటున్నా. అప్పుడు అంటే సాంప్రదాయమైన క్యారెక్టర్స్ వచ్చినాయి కానీ ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఒక డీప్. బట్ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఏకంలోకి వచ్చేసరికి ఒక డీసెంట్ రోల్, ఒక డీసెంట్ అమ్మాయి. ఇక్కడికి వచ్చేసరికి ఏమో మొత్తం ఈవెన్ మీరే వర్డ్స్ మాట్లాడతారు, మీరే తిడతారు బూతులు. చాలా డిఫరెన్స్ ఉన్నాయి రెండిట్లకి. అవునవును. అంటే అదే, అంటే డైరెక్టర్స్ని కన్విన్స్ చేయడం కష్టమైపోతుంది యాక్చువల్లీ. అంటే నేను అన్నీ చేయగలుగుతాను చూడండి. అండ్ ద రీజన్ వై ఫోటోషూట్స్ నావి ఎందుకు అలా ఉన్నాయంటే అదే రీజన్. అంటే పోర్ట్ఫోలియో లాగా ఇప్పుడు డైరెక్టర్స్ ఉంటే ఏదైనా ఐ కెన్ డూ పర్ఫార్మెన్స్ వైజ్ ఇఫ్ ఇట్స్ నెససరీ ఫర్ ద క్యారెక్టర్. సో అదే. సో నేను ఒకటి తప్పుగా అనుకోవద్దు, ఇది ఫస్ట్ రెస్పాండ్ అవుతున్నానని. నేను కొంచెం బాధ వేసిందండి లిటరల్లీ మీరు అది చెప్పిన తర్వాత ఓపెన్గా లాస్ట్ ఇంటర్వ్యూలో సమ్వన్ గ్రాబ్డ్ మై చెస్ట్ అని చెప్పి విండో నుంచి బస్సులోంచి. నేను అంటే లిటరల్లీ మొన్న ఇన్సిడెంట్ అయింది నిధి అగర్వాల్ గారిది, అప్పుడు అందరూ ఇటువైపు టర్న్ అయింది, ఉమెన్ డ్రెస్సింగ్ గురించి టర్న్ అయింది, కానీ ఎవరెవరు చేతులేసారు ఆ రోజు అనేది వాళ్ళు ఎవరిని మెన్షన్ చేయలేదు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు సేమ్ కైండ్ ఈ పర్సన్ కనుక మీరు ఒకవేళ ఐ మీన్ బయటోడికి ఎవరికి తెలియకపోవచ్చు ఎవడో చేసాడు ఆ రోజు అనేది, బట్ వాడికి అంతరాత్మ చెప్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. ఇది ఖచ్చితంగా వైరల్ అయ్యి వాడు చూసి వాడు రియలైజ్ అవ్వాలి వాడు ఎంత తప్పు చేశాడు జీవితం అనేది వాడు రియలైజ్ అవ్వాలి. నేను పక్కన కో యాక్టర్స్ ఉండే, నేను ఈజీగా చెప్పగలుగుతాను వాళ్ళకి. కానీ ఏమవుతుంది అంటే ఇలాంటి విషయాల్లో లైక్ థింగ్స్ లైక్ దిస్, అమ్మాయి ఎలా రియాక్ట్ అయినా అమ్మాయి తప్పు అంటారు. ఇప్పుడు నేను ఓపెన్గా ఆ రోజు చెప్పలేకపోయాను, ఎందుకంటే నాకు తెలుసు ఏమవుతుందో దాని తర్వాత. అండ్ నేను అతన్ని చూశాను, హీ వాజ్ లాఫింగ్, నవ్వుతూ వెళ్ళిపోతున్నాడు. అంటే ఆయనకు కూడా తెలుసు ఏదో సాధించాలనే ఫీలింగ్ ఏమో మేబీ, కానీ ఆయనకు తెలుసు నేనేం చేయలేను ఆ సిచ్యువేషన్లో అని. అన్ని మంది జనాలు ఉన్నప్పుడు నేను ఇప్పుడు ఎవరికో చెప్పి కిందికి వెళ్ళి గొడవ పెట్టడం కన్నా వదిలేయడం బెటర్ అనిపించింది. అంటే పాపం అనిపించింది, అరే ఏంటి నువ్వు దీంతో నువ్వు ఏం హ్యాపీనెస్ ఏం సాధిస్తావు ఇది చేసి అని. అగైన్ మళ్ళీ డ్రెస్సింగ్ గురించి వస్తే, ఏ డ్రెస్ వేసుకున్నా ఆ రోజు, అంటే యాక్చువల్లీ ఒక పాయింట్ ఉంది, నేను క్లాసికల్ డాన్స్ చేస్తాను, ఆ రీల్స్ పెడతాను, దానికి అంత రీచ్ ఉండదు తెలుసా. మళ్ళీ నేను వేరే ఏదైతే ఎక్స్పోజ్ చేసి వాట్ ఎవర్ ఇలా బోల్డ్ షూ, దానికి చాలా రీచ్ ఉంటుంది, నాకే బాధేస్తుంది. మళ్ళీ మీరే అంటారు ఎందుకు అలా చేస్తున్నారు. మీరు చూడండి, అయితే ఇప్పుడు నేను క్లాసికల్ డాన్స్ వీడియోస్ పెడుతున్నానంటే చూడండి, అప్పుడు మాకు మోటివేషన్ వస్తుంది. సో అదే బట్టల గురించి అసలు కానే కాదు, అది మైండ్ సెట్ అంతే.
లిటరల్లీ అంటే ఇప్పుడు చూసే వాళ్ళందరూ ఇది చెప్పే నీతులు వేరే ఉంటాయి కమెంట్స్ లో. అదే బట్ ఆ షేర్లు చూసినా మీకు తెలుస్తుంది కింద బోల్డ్ షూట్ చేసినప్పుడు ఆ షేర్లు ఎన్ని ఉంటాయి, ఎంతమంది పంపించుకుంటున్నారు, ఎంతమంది ఏం చేస్తున్నారు. అండ్ ఐ డోంట్ ఏమంటారు, ఐ నెవర్ పేడ్ ఫర్ ఫాలోవర్స్. నేను చాలా ఆర్గానిక్ గా వెళ్దామని, అందుకే నాకు అంత తక్కువ ఫాలోయింగ్ ఉంది. అంటే దే ఆర్ పీపుల్ హూ బై ఫాలోవర్స్, నాకు అవన్నీ చేయాలని లేదు. సో నాకు తోచింది నేను చేస్తాను, కానీ అప్పుడప్పుడు బాధేస్తుంది ఎవరేమన్నా అంటే. సో సో వాడు ఐ మీన్ ఇప్పుడు ఎవడైతే ఇలా చేశాడో వాడికి ఐ మీన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి సేమ్ అదే రీచ్ అయ్యింది, అదే అలా జరిగిందని చెప్పి తెలిస్తే వాడు ఇలాగే ఫీల్ అవుతాడా, హ్యాపీగా ఫీల్ అవుతాడు అంటారా, మామూలుగా లైట్ తీసుకోండి అని అంటాడంటారా? తెలీదు యాక్చువల్లీ. వాళ్ళ అక్కకో వాళ్ళ చెల్లికో వాళ్ళ మదర్కో ఎవడో ఇలా చేశాడరా, నాకు బస్సులో వెళ్తుంటే ఇలా చేశాడరా అని చెప్తే వాడు ఇలాగే రియాక్ట్ అవుతాడంటారా? ఐ హోప్, అంటే నా వర్స్ట్ ఎనిమీకి కూడా జరగద్దని నేను అనుకుంటున్నాను. ఈవెన్ ఇఫ్ ద గైజ్ వాళ్ళ వాట్ ఎవర్ అమ్మాయి రిలేటివ్స్ అయినా వాళ్ళకి జరగకూడదనే కోరుకుంటాను నేను. అమ్మాయి సఫర్ అవుతుంది ఇప్పుడు అలాంటి మైండ్ సెట్. బట్ ఐ విల్ టెల్ వన్ థింగ్, అంటే యూజువల్లీ జనాలు ఏమంటారంటే ఇంట్లో మమ్మీ పెంచుతుంది కాబట్టి అమ్మ చెప్పి నేర్పాలి, అది అది. యాక్చువల్లీ నేర్పుతారు, నేర్చుకోకపోతే ఇంకేం చేస్తాం. ఇప్పుడు నేను కూడా విక్టిమ్ కార్డ్ ప్లే చేయాలని కాదు. ఇంకోటి నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే టైమ్స్ హ్యావ్ చేంజ్డ్. అప్పుడు నేను ఒకవేళ చెప్పుంటే కదా, అప్పుడే రిలీజ్ అయింది నా ఫిలిం, ఒకవేళ అప్పుడు చెప్పుంటే వచ్చిందిలే విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తుంది, వచ్చింది ఇంకో ఫెమినిస్ట్, ఇలా మాట్లాడతారు. సో అందుకే మాట్లాడలేదు అప్పుడు నేను, అంతే. బట్ ప్రాబ్లం ఏంటంటే మీరు ఎంత లైట్ తీసుకున్నా కూడా డీప్ సబ్ కాన్షియస్ మైండ్లో ఇవి ఉండిపోతాయి. ఇవి చిన్న చిన్నవన్నీ, ఇవన్నీ నెగిటివ్ ట్రామాస్ లెక్క చిన్న ఉండిపోతాయి. గుర్తొచ్చినప్పుడు దరిద్రంగా అనిపించిన కొంచెం ఉంటది. వాట్ ఇఫ్ ఇప్పుడు వాడు మీకు దొరికాడు అనుకోండి, మీకు దొరికాడు, మీకు మొత్తం సపోర్ట్ ఉంది, వెనకాల ఉన్న వాళ్ళందరూ మేమే, మీ గ్యాంగ్ ఉంది వెనకాల, దొరికాడు వాడు సింగిల్గా, ఏం చేస్తారు? నేనా యాక్చువల్లీ ఎప్పుడు అనుకోలేదు, నేను వదిలేస్తాను యాక్చువల్లీ. అంటే ఇప్పుడు నిజంగా దొరికాడు అంటే ఏమో మేబీ జస్ట్ మాట్లాడతానేమో, అంటే నీ బాధ ఏంది, ఎందుకు, వై, మేబీ అతని ట్రామా వల్ల అలా, ఐ డోంట్ నో వై డిడ్ దాట్, బట్ డెఫినెట్లీ రీజన్ అడుగుతాను, సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. వెళ్ళి ఇలా కొట్టేసి రక్కేసి అలా, ఐఎమ్ నాట్ ఫర్ వైలెన్స్ ఆర్ సంథింగ్, బట్ యా డెఫినెట్లీ మాట్లాడతాను, అసలు అతని ప్రాబ్లం ఏంటో తెలుసుకుంటాను. అంటే ఇప్పుడు నేను ఎందుకు కొంచెం అన్నానంటే, నాకు కొంచెం ఏమనిపించింది అంటే లాస్ట్ టైం కూడా అదే అనిపించింది, ఎవరు వీళ్ళ సైడ్ ఎందుకు మాట్లాడలేదు. ఇప్పుడు మీకు ఈవెన్ లా అయినా కూడా, ధర్మం అయినా, ఎవరు ఏ రిలీజియన్ అయినా కూడా చెప్పేది ఏంటంటే ఉమెన్ కన్సెంట్ ఉంటే వేరు. ఎవరో తెలియకుండా ఒక అమ్మాయిని డైరెక్ట్ వెళ్ళి చేతేసి తెలియకుండా గుంపులో తెలియట్లేదులే, అదో ఆనందం. నేను తప్పు చేశానని గుంపులో ఎవరికి తెలియదు, బట్ అక్కడ ఆడపిల్ల బాధపడుతుంది. ఇప్పుడు చెట్టుకి మామిడికాయలు కోసుకోవడం ఇవన్నీ ఏదో సరదా ఉంటాయి చిన్న చిన్నవి. వీటితో కంపేర్ చేసుకుంటే ఒక మనిషి అక్కడ సఫర్ అవుతుంది, ఇంతమంది చేతులేస్తే ఎంత సఫర్ అవుతుంది. ఇప్పుడు నిధి అగర్వాల్ గారిది విషయంలో ఎవరు ఈ టాపిక్ మాట్లాడలేదు, నాకు అప్పుడు బాధేసింది. అందరూ వస్త్రాధారణ మీదకి వెళ్ళిపోయింది కంప్లీట్. శివాజీ గారు వర్సెస్ అనసూయ గారు ఇలా అయిపోయింది, ఇది అయిపోయింది. కొంతమంది ఫెమినిస్టులని, ఈయనేమో కరెక్ట్ చెప్పినా లేడీస్ సరిగ్గా తీసుకోలేదని కొంతమంది సపోర్ట్ చేస్తూ ఇలా అయింది. కానీ వాళ్ళ సైడ్ ఎవరు మాట్లాడలేదు అసలు, అది మిస్ అయింది. యాక్చువల్లీ ఆ రోజు నేను మొత్తం కవర్డ్ ఉండే, అయినా అయింది. సో అప్పుడు ఇంకా కోపం వేస్తుంది తెలుసా. నేను అన్నీ కరెక్ట్గా చేస్తున్నప్పుడు నాకు ఆపర్చునిటీస్ రావట్లేదు, ఎవడో వచ్చి ఏదో చేస్తాడు, మళ్ళీ అంటే కామెంట్స్లో బ్యాడ్ కామెంట్స్ వినాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏమనిపిస్తుంది అంటే అమ్మాయికి బరాబర్ చేస్తాను నేను. ఇప్పుడు నేను వేసుకుంటా ఆ బట్టలు, రెబల్ అవుతారు, ఎందుకు అవ్వకూడదు. నేను కరెక్ట్గా అవుతున్నప్పుడు మైట్ యాజ్ వెల్ వేర్ వాట్ ఐ వాంట్ కదా. సో నేనైతే ఆ పర్స్పెక్టివ్ నుంచే స్టార్ట్ చేస్తాను. ఐఎమ్ లైక్ నాకు నచ్చింది నేను వేసుకుంటా. నేను సతీ సావిత్రి లాగా ఉన్నప్పుడు నాకు ఇవ్వలేనప్పుడు వాల్యూ, యూ కెనాట్ ఈవెన్ క్వశ్చన్ వెన్ ఐఎమ్ వేరింగ్ వాట్ ఎవర్ ఐ లైక్. ఇట్స్ మై బాడీ, మై చాయిస్. సో యా.